ఈ మీనరాశిలో అదృష్టము, ఆదాయము, కుటుంబము, స్థానబలము. ఆదాయం అనగా 5 ఖర్చు, 5 నష్టం. అంటే 5 సంపాదిస్తే 5 ఖర్చు అయిపోతుంటాయి. రాజపూజిత 3, అవమానాలు 1. కాబట్టి వీళ్ళకి గురువు బలం తగ్గింది. గురువు బలం తగ్గిన దానివల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ముందుకు రాలేరు. రావు బలము, కేతువు బలం వల్ల ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పనులు, రాజకీయ నాయకుల్లో కానీ, ఉద్యోగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, విద్యార్థులకు కానీ మంచి విద్య, మంచి ఆలోచన ఈ నెలలో వీళ్ళకి 17వ తారీఖు నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని అవకాశాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో ఉన్నాయి. మరి విదేశాల ప్రయాణాలు, అక్కడ పెద్ద పెద్ద విద్య, అక్కడ సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి వివాహాలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, గృహప్రవేశాలు ఈ నెలలో వీళ్ళకి అద్భుతంగా జరగాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి ఆరోగ్యపరంగా ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు ఆరోగ్యపరంగా విజయవంతంగా కనబడుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మరి అవకాశాలు చూసుకుంటే గుర్తింపు అనేది వీళ్ళకి రావాల్సిన యోగం కూడా కొంచెం కనబడుతుంది. వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు. కొన్ని సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళకి ఒక మంచి రోజు, మంచి అవకాశము రాబోతుంది.